ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. సిగ్గుందా ఏమన్నా చూడిగా గిదా ఇవి కౌంట్ డౌన్ మొదలైందట. ఏం కౌంట్ డౌన్? 63 మంది ఉన్నప్పుడు ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలు కాకపోతే కాకపోలే కాంగ్రెస్ పార్టీ అనుకుంటే నామ రూపాలు ఉండదు. మీ పార్టీ నామ రూపాలు ఉండదు. ఎంత కోసం పెట్టినో తెలుసా? కాంగ్రెస్ పార్టీని నువ్వు మీ అయ్య కలిసి 42 మంది ఎమ్మెల్యేలను ఎత్తుకపోయి బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఇయ్యా డైలాగులు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందట. కౌంట్ డౌన్ ఆయనకు కాదు, మీకు మొదలైంది. మీ పైలు అది లెక్క. 30 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే బొంద పెడతారు. మిమ్మల్ని ఆల్రెడీ బొంద పెట్టి మీరు బొందలే ఉన్నారు. ఇప్పుడు అయిపోయింది, మీరు బొందలే ఉన్నారు. ఇప్పుడు ఇంకా లేవలే. మిమ్మల్ని బొంద పెట్టింది అందుకే. కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే. తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు. మాకు జయశంకర్ సార్ గుర్తుకొస్తాడు. కేసీఆర్ అంటే జయశంకర్ సార్ గుర్తుకొస్తాడు. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ అరాచకాలు గుర్తుకొస్తాయి. కేసీఆర్ అంటే ఏం గుర్తుకొస్తుందయ్యా అంటే భూ కబ్జాలు, ఇసుక మాఫియా, లారీలాపుడు, అబద్ధాలు, మోసాలు, కుట్రలు, దగలు, నయవంచనలు, ఇవి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గుర్తుకొస్తాయి. వాస్తవం వీటికి కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడట. దునపోతుల మీ పత్తాలాడింది, ముసల్దాని గంటీలు ఎత్తుకపోయింది, చదువు చెప్పిన సార్ ఎక్కబత్తిల పొయ్యి అమ్ముకొచ్చింది. గివి గుర్తుకొస్తాయి. బరాబరే గుర్తుకొస్తాయి. గివి గుర్తుకొస్తాయి. కేసీఆర్ అంటే గుర్తుకొచ్చేటి గివి. తెలంగాణకు ఇప్పుడు ఆయనకు బంధాన్ని కలుపుతుండు. తెగిపోయి బొడ్డుతాడు అతకదు. తెగిపోయిన బొడ్డుతాడు మళ్ళీ అతక పెడదామని చూస్తున్నాడు. అతకది బొడ్డు తెగిపోయినాక మళ్ళీ అతుకుతుందా? తీసి పడేస్తే అట్లా అయిపోయింది. మీ బొడ్డుతాడు తెగిపోయింది. మిమ్మల్ని జీవ సమాజ్ చేసిరు జనము. ఇంకా ఏదో తాపత్రయపడి ఇంకా మా నాయననే అన్ని, మా నాయన్నే ఇవన్నీ అని ఏది లేదు. రామారావు అయిపోయింది. సలింపేకు మీ దుకాణం బంద్ అయిపోయింది. మీ జీవితం మొత్తంలో ఇంకా పార్టీల మిగిలితే ఏకో నారాయణ నువ్వు మీ నాయన ఇద్దరే ఉంటుండొచ్చు నాకు తెలిసి. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పార్టీ ఉండదు. ఇక వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వద్దనుకుంటారు కానీ మీ పార్టీ నుంచి సగం మంది తయారున్నారు, రెడీగా ఉన్నారు. ఇప్పుడు తర్వాత ఇస్తే మేమొస్తాం అన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధానం అది కాదు. బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని ఒక్కరిని కూడా అసెంబ్లీలకి సస్పెండ్ చేయకుండా కూర్చుని పెట్టిన శివలకి రక్తాలు గారు డోర్లు ముయ్యండి సార్ అని చెప్పి వీళ్ళు బయటకు పోతారు. మీ ఆట మామూలు ఆట ఉందా? ఇంకా ముందు ఇంకా మేమంతా చేయాలి కదా మీ పని. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే అంట. కేసీఆర్ అంటే గుర్తుకొచ్చేది తాగుడా కేసీఆరా? కేసీఆర్ అంటే గుర్తుకొచ్చేది ఏం గుర్తుకొస్తుంది సార్? తెలంగాణలో తాగుడు గుర్తుకొస్తుంది, వైన్ షాపులు గుర్తుకొస్తాయి. అంబాసిడర్ రేవంత్ సంజయ్ ఒక్కటయ్యారని విమర్శ. ఫస్ట్ మీ బావ నువ్వు ఒక్కటి గారి, మీ బావ హరీష్ రావు నువ్వు ఒక్కటి గారి, మీరు ఇడిపోయి కొట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ఆ పార్టీని ప్రజలే బొంద పెడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధి నేతలతో పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. కాళేశ్వరంపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తప్పు చేయలేదు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరామని. నువ్వు కోరేదేమో లెటర్ వాళ్ళే చేస్తారని తెలుసు, విచారణ అవుతుందని తెలుసు, మీ పాయింట్ వలుగుతుందని తెలుసు, అన్ని తెలుసు కాబట్టి డ్రామా. ఇగో ఇందుకే నేను డ్రామా రావంటారు అన్నట్టు.